మోషే ఐగుప్తు ప్యాలెస్లో ఉండడం కన్నా ఒకడు గొప్ప అని ఎంచుకున్నాడట. ఆ ఎంపిక ఎంత గొప్పదో లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది, ద చాయిస్ ఆఫ్ మోసెస్. బైబిల్ గ్రంథంలో మోషే యొక్క ఎంపిక లేఖనాల్లో మనం చూస్తున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు 11:25 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, చెప్పండి ఎవరితో అట, దేవుని ప్రజలతో ఏం అనుభవించటం మేలు అనుకున్నాడు, శ్రమ అనుభవించటం మేలని యోచించి మోషే ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో చేరాడు? ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడనా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మోషేని తీసుకొచ్చి విశ్వాసుల జాబితాలో రాశాడు? హీరోస్ ఆఫ్ ఫెయిత్. మనం హిబ్రూ చాప్టర్ 11కి పేరు పెట్టే పేరేంటంటే విశ్వాస వీరుల జాబితా. 18 మంది జాబితా ఉంటుంది అక్కడ. ఇంకా ఆ తర్వాత కొంతమంది పేర్లు అయితే రాబడలేదు, కానీ కొంతమంది గురించి పౌలు గారు రాశారు. పేర్లు రాయబడిన వాళ్ళు 18 మంది ఉంటారు దానిలో. వారిలో మోషే గారు ఎందుకు చేర్చబడ్డారు అంటే, ఈయన అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఏం అనుభవించుట, శ్రమ అనుభవించుట మేలు అని యోచించి, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అన్నది. ఐగుప్తు ప్యాలెస్లో 40 సంవత్సరాలు పెరిగిన మోషే ఆ ప్యాలెస్లోనే ఉండిపోతాను అని అనుకున్నాడంటే మోషే గురించి మనం వినుండేవాళ్ళం కాదు. మోషే వాళ్ళు ప్రాబబ్లీ హీ వాజ్ నాట్ ద గ్రేటెస్ట్ లీడర్. అతను పెద్ద నాయకుడిగా అయ్యుండేవాడు కాదు, కానీ దేవుని ప్రజల నిమిత్తం శ్రమ అనుభవించడం మేలని ఎంచి యోచించి అతడు దేవుని కోసం నిలబడ్డాడు. ఆ చాయిస్ మోషేను గొప్ప నాయకుడిగా చేసింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ చాయిస్ దేవుని చేతిలో వాడబడ్డానికి బలమైన సాధనంగా మోషేని ఏం చేసింది, నిలబెట్టింది. తన ప్రజలను సుమారుగా 6 లక్షల మంది కాల్బలము, భార్యను పిల్లల్ని కలిపితే ఒక 20 లక్షల మంది జనాభాను ఐగుప్తు దేశం మొదలుపెట్టి 40 సంవత్సరాలు కనాను దేశం వైపుగా నడిపించడానికి మోషేను ఉద్యుక్తునిగా చేసింది ఆ ఒక్క ఎంపిక, ఆ చాయిస్. నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను. ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్త వినండి. దేవుని బిడ్డలంగా లోకస్తులతో సుఖం అనుభవించడానికి మనం పిలువబడ్డామా, లేదా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి పిలువబడ్డామా? చెప్పాలందరూ కూడా. దేనికోసం మనం పిలువబడ్డాం? లోకస్తులతో సుఖం అనుభవించడానికి దేవుని బిడ్డలు పిలువబడలేదు. లోకంతో రాజీపడి, లోక మర్యాదను అనుసరించి, లోక ప్రయోజనాలు పొందుకుంటూ, ఏదో లోకంతో కలిసిపోతే ఏదో ప్రయోజనాలు వస్తాయనో, అవి వస్తాయనో ఇవి వస్తాయని లోకంతో మిళితం అయిపోతాను దేవుడు నేను పిలవలేదు. ఆయన నేను పిలిచింది దేవుని ప్రజలతో కలిసి నువ్వేం అనుభవిస్తావని, శ్రమ. అంటే ఈ శ్రమ నువ్వేదో తప్పు చేసి అనుభవిస్తున్న శ్రమ కాదు. ఇది శ్రమలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి తప్పు చేసి అనుభవించే శ్రమ, ఒకటి దేవుని కొరకు పడే శ్రమ. ఒకటి తాగి రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, దెబ్బలు తేలేసిన అనుకోండి, అది ఏ శ్రమ? అది తప్పు చేసి పడుతున్న శ్రమ. అది ఆ శ్రమల గురించి బైబిల్ మాట్లాడలా. అందును బట్టి కీడు చేసి శ్రమ పడుట కంటే, చెప్పండి, మేలు చేసి శ్రమ పడుట మంచిది అని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. కీడు చేసి శ్రమ పడుట కంటే ఏం చేసి శ్రమ పడుట మేలట అంటే, ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి కీడు చేసి శ్రమ పడతారట, కొంతమంది మేలు చేసి ఏం పడతారట. దిస్ ఈజ్ బెటర్ దాన్ దిస్ అన్నాడు పేతురు గారు. ఆ మాట రాస్తూ 1 పేతురు పత్రిక 3:17 ఆ మాట చెప్పాడు కదా. మేలు చేసి శ్రమ పడడం, మంచి చేసి శ్రమ పడడం మేలే, అది కీడేం కాదు. నువ్వు కంగారు పడాల్సిన అవసరంలా. నీకు నువ్వు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటూ, యథార్థంగా ఉంటూ, ఆయన సేవిస్తూ, ఆయన గణపరుస్తూ ఒకవేళ ఏదైనా శ్రమ అనుభవిస్తున్నావా, అది నీ మేలుకే. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నీ మంచికే. And that suffering and that hardship will not break you, but it makes you. ఆ శ్రమ, ఇబ్బంది నిన్ను విడగొట్టడానికో నిన్ను పడగొట్టడానికో కాదు, ఆ శ్రమ నిన్ను నిలబెట్టడానికి వచ్చేదే. హల్లెలూయా. యోసేపు ఎదుర్కొన్న ప్రతి శ్రమ యోసేపు నిలబెట్టాయా, పడగొట్టాయా? నిలబెట్టాయి. ప్రతి శ్రమను ఒక్కొక్క మెట్టుగా మార్చుకున్నాడు.
తను ఎదుర్కొన్న నిందల, అవమానాలు, ఒంటరితనం, లేమి, కష్టం, కన్నీరు, దుఃఖము, చీకటి, ఆ డంజన్, ఆ చెరసాల తనకు ఒక మంచి ఫౌండేషన్గా మార్చేసుకున్నాడు. కాబట్టి ఒకప్పుడు నిలబడ్డాడు యోసేపు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా. అతని విధానాలన్నీ కూడా ఫరోనే ఆశ్చర్యపరిచాయి. కరువులో సైతం ప్రపంచానికి ఆహారం ఇచ్చాడు పుష్కలంగా. ఏంటి అంటే దట్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈరోజు శ్రమ పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా? అధైర్యపడకు ప్రియ మిత్రమా. ఒకరోజు దేవుడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఐ కెన్ క్లియర్లీ సే, మా తల్లి తండ్రి ఇద్దరు కూడా రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు లేవు, వారు ఎదుర్కొనే కష్టాలు లేవు. ప్రతి కష్టాన్ని వారు పొందారు. ప్రతి కష్టాన్ని ఈరోజు జాన్ వెస్లీ అనబడి నేను కానీ, పాల్ ఇమాన్యుయల్ గారు కానీ, షకీనా గ్లోరియాకి కానీ, మా ఇంట్లోనికి దేవుడు తీసుకొచ్చిన మా జీవిత భాగస్వాములుగా దేవుని చేతిలో ఎంత బలంగా వాడబడగలుగుతున్నామంటే మా తల్లిదండ్రులు, వారు ప్రార్థనా జీవితం, వారు పడిన కష్టం ప్రియులారా. నేను ఎప్పటికీ చెబుతానే ఉంటాను, వారు భూమిని తవ్వి విత్తనం వేసి, చెట్టు వేసి, నీళ్ళేసి, ఎరువు వేసి ఆ చెట్టును పెద్దదిగా చేస్తే ఇప్పుడు దానికి కాసే కాయల్ని మేము అందరికీ ఏం చేస్తాం అనమాట, ఇప్పుడు పంచి పెడుతున్నాం. శ్రమ అంతా ఎవరిది? ఆలోచించేయండి. ఈరోజు నీవు పడుతున్న శ్రమ, నీవు పడుతున్న నిందలు, నీవు పడుతున్న అవమానాలు నీ భావితరాలను దేవుని కొరకు గొప్ప సైన్యంగా సిద్ధపరచబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు ఖచ్చితంగా నేను బలపరిచి ఉన్నతమైన స్థలంలో నిలబడతారు. కంగారు పడదు ఎప్పుడు కూడా. సో మోషే ఐగుప్తులో ఉండిపోయి అల్పకాలము పాపభోగం అనుభవించదు కన్నా ఐగుప్తు ప్యాలెస్లో అన్నీ ఉన్నాయి, దాంతోపాటు పాపభోగం కూడా అక్కడ ఉంది. కొన్నిసార్లు అపవాదితో నువ్వు నిలబడితే అన్నీ ఇచ్చేస్తాడు అపవాది. నేను కాదంటలా, యేసు ప్రభువుకి ఆఫర్ ఇచ్చాడు ఏమని, ఒక్కసారి నువ్వు అలా నాకు సాగిల పడ్డావంటే మొత్తం లోక మహిమంతా నీకు అపవాది ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు నీకు ఏది కావాలంటే అదే. దేవుని దూరం అయిపోతుంటే కొన్ని అన్నీ కలిసి వచ్చినట్టు ఉంటాయి నీకు. కానీ జాగ్రత్త సుమ, అది అల్పకాలము పాపభోగం ఉన్నాడు బైబిల్లో. కానీ ప్రభువు కొరకు శ్రమ, నింద కొన్నిసార్లు నువ్వు పడుతున్నప్పుడు కష్టం అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, కానీ దేవుడిని నిలబడతాడు. అనేక మందికి ఆశీర్వాదం దేవుడు మారుస్తాడు. మోషే దేవుని కొరకు శ్రమ పడడం నేర్చుకున్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం.